హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ సేమియా ఉప్మాని చాలా టేస్టీగా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టి 1 కప్ సేమియాని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత 1 కప్ సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని ఉడికించుకోండి. సేమియా విడివిడిగా ఉండడానికి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని స్కిప్ చేశారంటే సేమియా ముద్దలా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ని స్కిప్ చేయకుండా చూసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సేమియా ఉడికిపోతుంది. సేమియా ఉడుకుతున్న టైంలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా తెరలకాలుతూ ఉన్నప్పుడు మరో 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఒక సేమియా పూసని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. 2 ముక్కలుగా అయినట్టే అయితే సేమియా ఉడికినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకుందాం. వాటర్ లేకుండా వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేయండి. ఇలా వేయడం వల్ల సేమియా పూసలుగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి మరలా ప్యాన్ని పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని వేగించుకోండి. ఇప్పుడు వీటిని సైడ్కి తీసుకొని మరలా వేరొక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని గుండుగా కట్ చేసుకొని వేసుకోండి. 2-3 టీ స్పూన్ల జీడిపప్పును వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టకండి, అలా పెట్టారంటే జీడిపప్పు మాడిపోతుంది. జీడిపప్పు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని సేమియాని వేసుకోండి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి సరిపోతుంది. కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి. ఎంతో ఈజీగా ఎగ్ సేమియా ఉప్మాని మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ చాలా చేయాలి అనిపిస్తుంది.
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.